చరిత్రలు వినటానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా రాజులు చేసిన మంచి పనులు, చారిత్రక నిర్మాణాలు తెలుసుకోవటానికి ఎంతో కుతూహలంగా ఉంటాయి. కొందరు గొప్ప కార్యాలతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతే, మరికొందరు అమానుష చర్యలతో చరిత్రహీనులుగా మిగిలిపోయారు. మంచితనమే కాదు, క్రూరత్వం, హింసాత్మక ప్రవృత్తితో చరిత్రహీనులుగా నిలిచిపోయిన రాజులు మన భారతదేశంలో చాలా మందే ఉన్నారు. అందులో ఒకడు బీజాపూర్ సైన్యాధ్యక్షుడు అఫ్జల్ ఖాన్. తన 60 మంది భార్యల్ని కిరాతకంగా హత్య చేసి సాట్ కబర్లో సమాధి చేశాడు ఈ పరమ క్రూరుడు. ఇది వినటానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా, ఒళ్ళు జలధరించిన ఇది మాత్రం వాస్తవం. ఈ ఘటన క్రీస్తు శకం 1659లో చోటు చేసుకుంది. క్రీస్తు శకం 1659 నాటికి కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతాన్ని ఆదిల్ షాహీ వంశస్థులు పాలిస్తుండేవారు. వీరి పాలనకు ఎదురు లేదు, ఏకఛత్రాధిపత్యంగా సాగుతోంది. ఆ కాలంలోనే వీరికి మరాఠా సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ పరిపాలిస్తున్నాడు. ఆయన పేరు పలకటమే కాదు, పేరు వినబడిన ఈ సుల్తాన్లు వణికిపోయేవారు. దీంతో శివాజీని ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతో సుల్తానులు అత్యంత క్రూరుడైన అఫ్జల్ ఖాన్ను పంపించారు. ఆ సమయంలోనే ఈ ఘోరం జరిగింది. అక్కడ చనిపోయింది యుద్ధ వీరులు కాదు, అన్యం పుణ్యం తెలియని మహిళలు, ఏ పాపం ఎరుగని అతని భార్యలు. శివాజీతో యుద్ధానికి ఆ మహిళ హత్యలకు సంబంధం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటే అఫ్జల్ ఖాన్ను చంపటంలో ఎలాంటి తప్పు లేదని అనుకుంటారు. అమాయకులైన భార్యల్ని క్రూరంగా హత్య చేసిన విషయం తెలిస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు. కిరాతకమైన వ్యక్తిగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్కు జాతకాల పిచ్చి చాలా ఎక్కువ. ఆ పిచ్చతోటే శివాజీతో యుద్ధానికి ముందు ఒక జ్యోతిష్యుణ్ణి సంప్రదించి విజయం ఎవరిని వరిస్తుంది అని ప్రశ్నించాడు అఫ్జల్ ఖాన్. శివాజీతో పోరాడితే మరణం తప్పదని అఫ్జల్ ఖాన్ను జ్యోతిష్యుడు హెచ్చరించాడు. ఆయన అలా చెప్పడంతో ఆ యుద్ధంలో తాను మరణిస్తే భార్యల్ని వేరొకరు పెళ్లి చేసుకుంటారని భావించిన ఆయన అందరినీ ఊరి చివర బావి వద్దకు పిలిపించాడు. అఫ్జల్ ఖాన్ వేసిన పథకం తెలియని అమాయక భార్యలు అక్కడికి చేరుకున్నారు. పాపం భార్యలందరూ రాగానే తన సైనికులతో వారిని చంపించేశాడు. ఆ బావిలో కొంతమందిని పడేసి మరికొంతమందిని సైనికులు హతమార్చారు. వారిలో 2 తప్పించుకు పారిపోతుంటే వెంటాడి మరీ చంపించాడు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత బావిలోని శవాలను బయటకు తీయించి అదే ప్రదేశంలో 6 వరుసలుగా 60 సమాధులు కట్టించాడు. అంతేకాదు, వాటి పక్కనే తనకు కూడా ఒక సమాధి ముందుగానే కట్టించుకున్నాడు. జ్యోతిష్యుడు చెప్పిన విధంగా 1659 నవంబర్ 10న శివాజీ చేతిలో అఫ్జల్ ఖాన్ దిక్కుమాలిన చావు చచ్చాడు. వెంటాడి మరీ తప్పించకపోతున్న అఫ్జల్ ఖాన్ని చీల్చి చెండాడేసి అదే బావిలో పూడ్చేశాడు. ఈ సమాధులున్న ప్రాంతాన్ని సాట్ కబర్ అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ఈ సమాధులు అఫ్జల్ ఖాన్ క్రూరత్వానికి నిదర్శనంగా మిగిలిపోయాయి.